అంత లేదు, నేను ఇక్కడే ఉన్నా. భయపడకరా, మ్యాజిక్. ఎవరు కళ్ళు చూడు, వేరే వేలకి ఎక్కి లే. నేను చెప్తాను ఫస్ట్ నిద్రలే. లేరా, చాలా విషయాలు మాట్లాడుకుందామా? నాకు అస్సలు టైం లేదు బ్రో, మాట్లాడుకుందాం. నీ ప్రాబ్లం ఏంటి బ్రో? నాకు అర్థం కాదు. మాత్రంతో ఎంత నిద్ర వస్తున్నా, ఆ స్క్రోలింగ్ కాదు, ఇంకొక వీడియో, ఇంకొక హాల్, ఇంకో టైం వేస్ట్. నేను చెప్పను ఏమవుతుందో. ఆ టైం నువ్వు స్క్రోలింగ్ చేస్తూ 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 చుట్టూరా గాలి బరువు అనిపిస్తుంది, వెచ్చగా ఉంటుంది. జాగ్రత్తగా నిద్రలో జరుగుంటాం. ఇంకో రాత్రి వేస్ట్. అర్ధరాత్రి అప్పుడు నీ గోల్ ఏంది బ్రో? తెలిస్తే చెప్పు బ్రో ప్లీజ్. వా చెప్పను, చూపిస్తా పదా. రాయ్ టు డూ లిస్ట్ రాసుకుంటావు, ఇన్స్టాగ్రామ్ మెసేజ్ వస్తుంది, జాగ్రత్తగా డైవర్ట్ అయిపోతావు, హ్యాపీగా అలా స్క్రోలింగ్ ఎంజాయ్ చేస్తావు. ఆ లిస్ట్ అంతా రాసిందంతా పక్కకి. ఒక విషయం నేర్చుకోవాలి, నీలో మంచి యాక్టర్ ఉన్నాడు. ఒకటి, నీకు ఫుల్ క్లారిటీ ఉండాలి, అస్సలు లేకోకుండా ఉండాలి. లిస్ట్ మీద లిస్ట్ అలా టూ డూ లిస్ట్ రాసేసుకొని బట్టలు ఆరేసినట్టు అలా జాగ్రత్తగా ఒక్కొక్కటి టు డూ లిస్టులో ఆరేసుకుంటూ వెళ్ళిపోతారా. ఒక్క పని మాత్రం ముందుకొని ఇలా ఓవర్ఫ్లో అయిపోయిన పనులను చూసుకొని ఎంజాయ్ చేస్తావేంట్రా గాడిది. ఆ ధీమా ఏంటో అర్థం కాదురా. అస్సలు క్లారిటీ లేకపోయినా టైం అంటే వాల్యూనే లేదురా నీకు. అదేంటో తెలియదన్నా, రోజంతా పాస్ అయిపోతుంటుంది తెలియకుండా. సర్లే, మైండ్ నేను ఫ్రెష్ చేసుకో. ఇది అందరికీ ఉండేది అదే. దీంట్లో ల్యాక్ ఆఫ్ క్లారిటీ, ల్యాక్ ఆఫ్ మోటివేషన్ అండ్ ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ ఉంటుంది. దాన్ని ప్రొక్రాస్టినేషన్ ఉంటుంది. తీసి అలా చేతిలో పడేద్దాం. ఓకే.